ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా డాడీ వాళ్ళ విలేజ్కి అయితే వెళ్తున్నాం. కార్తీక మాసంలో అందరూ వనభోజనాలు అలా చేస్తారు కదా. మావైతే వనభోజనాలు కాదు కానీ దూరడ్ల వారి ఆత్మీయ సమ్మేళన, అంటే మా ఫ్యామిలీ పార్టీ. రిలేటివ్స్ అందరం కలిసి పూజ చేపించుకొని కొంచెంసేపు ఎంజాయ్ చేస్తాం. ఇంకా మా డాడీ వాళ్ళ ఊరు వెళ్లే దారిలో అయితే ఈ ఏటుకూరు ఆంజనేయ స్వామి అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఫ్యామిలీ పార్టీ అయితే మా డాడీ వాళ్ళ ఊర్లో శివాలయంలో అయితే కండక్ట్ చేశారు. ఫస్ట్ మేమైతే వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే ఊరి చివరిలో ఉంటది. సో మొత్తం చుట్టుపక్కల పొలాలే. అయితే చాలా 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 బాగుంటది. నా ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. నా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. ఈ టెంపుల్లో అయితే పెద్ద నంది అయితే ఉంటది. నంది కొమ్ముల్లో నుంచి శివయ్యని షార్ట్ తీద్దామంటే నాకు హైట్ సరిపోవట్లేదు. ఇంకా ఆ రోజు అయితే ఫుల్ గాలైతే ఉంది. ఒక అగ్గిపెట్టి మొత్తం అయిపోయింది, దీపారాజన మాత్రం అవ్వలేదు. ఇంకా ముగ్గేసి ఇక్కడ దీపారాజన అయితే చేసాం. తర్వాత నాగవేశ్వర స్వామికి అయితే ఇలా చేసి పూజ అయితే చేసాము. పూజ చేసిన తర్వాత షార్ట్ అయితే తీలా. ఇంకా దేవుడికి పూజ మొత్తం చేసిన తర్వాత టిఫిన్ అయితే తినేసాం. ఆ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చిన తర్వాత అందరం కలిసి శివయ్యకు అభిషేకం అయితే చేయించుకున్నాం. నెక్స్ట్ షాట్ లో అయితే మేము ఏ గేమ్స్ లో అయితే పార్టిసిపేట్ చేసాం, మాకే గిఫ్ట్స్ వచ్చినాయో, ఇంకా మాకే రిటర్న్ గిఫ్ట్స్ వచ్చినాయో మీకైతే చూపిస్తా. నాతో పాటు మీరు కూడా శివయ్యకు చేసిన అభిషేకం అయితే చూసేయండి. అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారిని అలంకరించి హారతి అయితే ఇచ్చారు. ఆ తర్వాత అమ్మవారికి అయితే పూజ చేశారు. పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ని ఒక్కొక్కరుగా ఏ ఫ్యామిలీ నా ఫ్యామిలీ పిలిచి ఇంట్రడక్షన్ అయితే చేశారు. సరే బాయ్.